న్యూ ఇయర్ వేడుకలు శృతి మించితే చర్యలు తప్పవంటున్నారు జంట నగరాల పోలీసులు. అర్ధరాత్రి బైకులపై చక్కర్లు కొట్టినా, తాగి రోడ్డెక్కినా కొరడా జులిపిస్తామని అంటున్నారు. వేడుకల నిర్వాహకులకు సైతం నిబంధనలు పెట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. వేడుకలు శృతి మించితే చర్యలు. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు నగరంలో అన్ని ఫ్లైఓవర్ల మూసివేత. డీజేలు, లౌడ్ స్పీకర్లు వాడితే చర్యలు. అర్ధరాత్రి దాటాక గంట వరకే వేడుకలకు అనుమతి. ఔటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ప్రెస్ వేల మూసివేత. డ్రంక్ అండ్ డ్రైవ్లు. ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. వేడుకలు సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగరంలోని హోటల్ యజమానులు, వేడుకల నిర్వాహకులతో సమావేశమైన పోలీసులు కొన్ని షరతులు విధించారు. కెపాసిటీకి తగ్గట్టుగా పాసులు ఇవ్వాలని, విధిగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేబరీ డాన్స్లు, న్యూ డాన్సులు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రాత్రి 1 గంట వరకే వేడుకలు సాగాలని, ఆ తర్వాత కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతరులకు అసౌకర్యం కలిగేలా లౌడ్ స్పీకర్లు, డీజేలు పెట్టినా చర్యలు తప్పవంటున్నారు. సో ఈ సంవత్సరం మేము పకడ్బందీగా అన్ని రెగ్యులేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మేము ఆ టైమింగ్స్ కూడా విధించాము. 8 PM to 1 AM వరకు ఈ వేడుకలు జరుపుకోవచ్చు. అదే కాకుండా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలి. రైట్ ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుండి ఏదైతే వాళ్ళు ఇన్విటేషన్స్ ఇస్తున్నారో, పాసెస్ తయారు చేస్తున్నారో, టికెట్స్ అమ్ముతున్నారో, ఎంతైతే కెపాసిటీ ఉందో దానికి అధిగమించి వాళ్ళు టికెట్స్ ఇవ్వరాదు, పాసెస్ ఇవ్వరాదు అని కూడా క్లియర్గా చెప్పాము. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో తొక్కిసలాటలు కూడా జరిగాయి. అదే కాకుండా ఎవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా సరి అయిన ఇన్వైటెడ్ గెస్ట్స్, కపుల్స్, అంటే ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ న్యూసెన్స్ చేయడం అనేది జరగకుండా తీసుకునే బాధ్యతలు వారిదే అని చెప్పారు. అలాగే ఎవరు డ్రగ్స్ తీసుకున్నా, విక్రయించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పీకల దాకా తాగి రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో సైతం వాహనాలకు అనుమతి లేదు. ఔటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ప్రెస్ పై సైతం ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ పరంగా అనేక చర్యలు మేము తీసుకుంటున్నాము. ఓఆర్ఆర్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓఆర్ఆర్ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్స్ ఏవైతే సైబరాబాద్ ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాం. 11 PM to 5 AM ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో, అంటే ఎయిర్పోర్ట్ వెళ్ళి ఫ్లైట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ టికెట్స్ చూపిస్తే వాళ్ళని పంపిస్తాం. కానీ అండ్ హైవే పైన వెళ్ళే వెహికల్స్, ఇంటర్ స్టేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి కూడా చెక్ చేసి పంపిస్తాం. కానీ ఎవరు కూడా ఈ ఫ్లైఓవర్స్ పైన కానివ్వండి ఇవన్నీ వేడుకలు జరుపుకోవడానికి వీలు లేకుండా మేము చర్యలు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కూడా దానిపైన చర్యలు తీసుకున్నాం. అదే కాకుండా మా అపీల్ ఏంటంటే సైబరాబాద్ పోలీస్ తరఫున మేము అన్ని విధాలుగా మీరు న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ చేయాలని కోరుతున్నాము. ఎటువంటి ఆటంకాలు మేము కలిగించము. మేము అన్ని విధాలుగా మేము మీకు సహకరిస్తాం. కానీ మీరు ఎటువంటి, అంటే మీకు మీ ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా రోడ్ యాక్సిడెంట్స్, తాగి రోడ్డుపైకి వచ్చి నడపడం అనేది మేము చాలా స్ట్రిక్ట్గా చూస్తాం. గతంలో హైదరాబాద్లో 31 వేడుకలకు క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ కిటకిటలాడేవి. అర్ధరాత్రి వరకు మజా చేసి మందుబాబులు రోడ్డుపై చిందులు వేసేవారు. ఇప్పుడు సీన్ మారింది. 31 వేడుకలపై పోలీసుల ఆంక్షలు, డ్రగ్స్ ముఠాలపై నిఘా, డ్రంక్ అండ్ డ్రైవ్ ను సీరియస్ గా తీసుకుని ఫైన్తో పాటు జైలుకు పంపుతుండటంతో జల్సారాయిలు రిసార్ట్స్ వైపు రూటు మారుస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాసుదేవరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.